డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఈరోజు మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి ఇచ్చిన ఒక క్వశ్చన్ చూద్దామండి. దీనికి ఏ విధంగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో అంటే 2D డయాగ్రామ్ మనం డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి అండ్ సైడ్ వ్యూ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. సో దానికంటే ముందుగా ఒకవేళ మీకు ఈ ఛానల్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కాలేజీలో జరిగే మిడ్ ఎగ్జామినేషన్స్కి అలాగే ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు ఈజీగా ఎలా డ్రా చేయాలనేది కూడా మనము చూస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియోలో చూసుకుంటే ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా ఇచ్చాడండి. ఓకే అండి, ఫ్రంట్ వ్యూ మనకి ఇలా ఇచ్చాడు. ఇది ఫ్రంట్ వ్యూ అయినప్పుడు ఫ్రంట్ వ్యూకి ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటండి రైట్ సైడ్, అంటే మీరు ఎగ్జాక్ట్ పొజిషన్ మీరు ఇక్కడ ఉన్నారు. ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూస్తాడు? రైట్ సైడ్ చూస్తాడు. రైట్ సైడ్ చూస్తాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేయాలంటే అండి లెఫ్ట్లో డ్రా చేసుకుంటాం. సైడ్ వ్యూ ఎక్కడ డ్రా చేస్తామంటే అండి లెఫ్ట్లో డ్రా చేస్తాము. అప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పటికి రైట్లో డ్రా చేసుకుంటాము. టాప్ వ్యూ వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూకి బాటంలో డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనేది డ్రా చేసుకుంటాము. మరి దానికంటే ముందుగా మనము ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది, టాప్ వ్యూలో ఏం కనబడుతుంది, సైడ్ వ్యూలో ఏ వ్యూ డ్రా చేయాలనేది మనం చూసుకునే ముందుగా డైమెన్షనింగ్ చూద్దామండి. సో డైమెన్షనింగ్ చూసుకుంటే మనకి లెంత్ ఇచ్చాడండి. లెంత్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 60 mm అన్నాడు. అండ్ విడ్త్ ఇచ్చాడండి. విడ్త్ వచ్చేటప్పటికి 40 mm. ఓకే, హైట్ ఇచ్చాడండి. హైట్ ఎంత అంటే బేస్ నుంచి 20 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 mm, అగైన్ 20 mm, అంటే 20 + 40 + 20 80 mm ఇచ్చాడు. సో దీంతో పాటుగా మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఈ లెంత్ 40 mm ఇచ్చాడు, ఈ విడ్త్ 20 mm ఇచ్చాడు. ఇక్కడ ఒక టీ సెక్షన్ అనేది మనకి ఒక రెక్టాంగిల్ బాక్స్లో ఇన్సర్ట్ చేసినట్టుగా కనబడుతుంది అనమాట. ఓకే, సో మనకి ఈ విధంగా డైమెన్షన్ తీసుకుంటాము. ఈ 60 mm ఏ విధంగా చేశానంటే అండి 20 mm 20 mm 20 mm కింద 320s కింద స్ప్లిట్ చేశాడు. మరి దాన్ని ఎలా డ్రా చేయాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మరి ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుందని చూసుకుంటే ఫ్రంట్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసేది ఏంటండి ఈ బాక్స్ని మనము ఈ టీ షేప్ ఏదైతే కనబడుతుందో ఫ్రంట్ వ్యూలో మీరు అక్కడ నుంచున్నారనుకోండి, మీకు కనిపించేది ఏంటంటే ఈ టీ షేప్ ఉన్నది కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడున్న రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో బాటమ్ ఉన్న రెక్టాంగిల్ బాక్స్. ఓకే ఓకే అండి, బాటమ్ ఉన్న రెక్టాంగిల్ బాక్స్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో మొత్తం కంప్లీట్గా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ డ్రా చేద్దాము. మరి మనకి ఫ్రంట్ వ్యూ ఎటువైపు డ్రా చేయండి రైట్ సైడ్ డ్రా చేసుకుంటాం. ఎందుకంటే అబ్జర్వర్ చూసేది రైట్ సైడ్ వ్యూ కాబట్టి లెఫ్ట్లో డ్రా చేసుకుంటాము. లెఫ్ట్లో సైడ్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ అనేది రైట్ సైడ్లో డ్రా చేసుకుంటాం. మనం డ్రా చేద్దాము, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేస్తామంటే అండి రైట్ సైడ్కి 10 mm పెట్టుకుంటాము. మరలా అగైన్ ఇక్కడ నుంచి 10 mm మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ వ్యూ స్టార్ట్ చేయండి. ఫ్రంట్ వ్యూ స్టార్ట్ చేయాలంటే ఫ్రంట్ యొక్క లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి 60 mm ఇచ్చాడు. సో ఆ 60 mm మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఈ విధంగా 60 mm డ్రా చేశానండి. ఫ్రంట్ 60 mm డ్రా చేశాను. తర్వాత మనకి హైట్ ఇచ్చాడండి 20 mm హైట్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి కూడా 20 mm, ఇక్కడ నుంచి 20 mm, మరలా ఇది 60 mm డ్రా చేసుకుందాము. ఈ పాయింట్ నుంచి పైకి 20 mm డ్రా చేసిందండి. సో మరలా ఈ కార్నర్ పాయింట్ నుంచి పైకి 20 mm డ్రా చేశాను. ఇది వచ్చేటప్పటికి 60 mm డ్రా చేశానండి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి దీనికి సెంటర్ లైన్ పెట్టుకుందామండి. ఈ 60 mm ఏదైతే ఉందో 60 mmకి ఒక సెంటర్ లైన్ పెట్టుకుని ఈ సెంటర్ లైన్ నుంచి సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఒక ఇమాజినరీ సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నామండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్నాము. ఓకే, ఇమాజినరీ సెంటర్ లైన్ డ్రా చేసుకున్నాము. సెంటర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఓవరాల్గా ఈ బేస్ నుంచి హైట్ ఎంత ఇచ్చినట్టే అండి ఇది 40 mm. ఓకే,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 mm, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm. 60 mm ఇచ్చింది కాబట్టి 60 mm మార్క్ చేసుకుందాము ఆ సెంటర్ లైన్ మీద. ఈ విధంగా 60 mm తీసుకుని 60 mm మార్క్ చేసుకుందామండి. 10 mm, 20 mm, 30, 40, 50, 60 mm మార్క్ చేసుకున్నాం. ఓకే, 60 mm మార్క్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ విధంగా మనం 60 mm మార్క్ చేసుకున్న తర్వాత సో 60 mm నుంచి మనకి 40 mm ఇచ్చాడు కదండి. 40 mmకి ఇటువైపు 20 mm, ఇటువైపు 20 mm. మనకు కనిపించేది ఈ టీ సెక్షన్ కాబట్టి 20 mm అటువైపు 20 mm ఇటువైపు డ్రా చేసుకుందాం. ఓకే, ఈ 60 mm ఏదైతే ఉందో 60 mmలో 20 mm ఇటువైపు 20 mm ఇటువైపు డ్రా చేసుకుందాము. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఓకేనండి, సో 20 mm ఇటువైపు 20 mm ఇటువైపు డ్రా చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్కి డ్రా చేసుకుందామండి. 20 mm ఇటువైపు 20 mm ఇటువైపు డ్రా చేసుకుందాం. ఇక్కడ 20 ఇచ్చాడు కాబట్టి సో డౌన్కి ఈ పాయింట్ నుంచి 20 mm అండ్ ఇటువైపు నుంచి మనం 20 mm కిందకి డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఓవరాల్గా 40 అండి. 40లో ఇక్కడ మనకి ఇది ఎంత అంటే అండి 20 mm ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే 20 mm ఉంటుంది. అప్పుడు ఇటువైపు ఎంత ఉంటుంది 10 mm, ఇటువైపు 10 mm. సో అదే మాదిరిగా ఈ పాయింట్ నుంచి 10 mm ఇటువైపు 10 mm ఇటువైపు పెట్టుకుని సో ఇప్పుడు నుంచి కిందకి ఏం చేస్తామంటే అండి డౌన్కి ఎగ్జాక్ట్గా డ్రా చేసుకుంటే మనకి 40 mm రావాలి. ఓకే, 40 mm ఇటువైపు అండ్ ఇక్కడ కూడా అంతండి 40 mm. సో మనకి ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ వ్యూ ఏదైతే కనబడుతుందో ఫ్రంట్ మనం డ్రా చేసుకున్నాము. మనకి ఇక్కడే మాత్రమే ఫ్రంట్ వ్యూలో ఇది కనబడుతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఈ టీ షేప్ ఏదైతే ఉందో టీ షేప్ అనేది కంప్లీట్గా ఈ రెక్టాంగిల్ బాక్స్లోకి ఇన్సర్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈ మిగిలిన 20 mm కనిపించదండి. సో కనిపించదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్తో పెట్టుకుంటాం అనమాట. అంటే ఈ టీ షేప్ని మనం ఏ విధంగా పెట్టుకుంటామంటే డాటర్ లైన్స్తో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది పెట్టకపోయినా పర్వాలేదు. సో కొంతమంది దీన్ని కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి మీరు ఆ టీ షేప్ని కంప్లీట్గా లోపలికి ఇన్సర్ట్ అయినట్టుగా డాటర్ లైన్స్తో చూపిస్తారు అనమాట ఈ విధంగా. ఓకేనండి, మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. మరి ఇప్పుడు టాప్ వ్యూ చూసుకుంటే టాప్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది అంటే అండి సో ఈ పైన ఉన్న ఈ 20x40 ఉన్న రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. దాని తర్వాత ఈ కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ అంతా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఆ రెండు మనం డ్రా చేద్దాం. సో డ్రా చేయాలంటే మనం ఏం చేస్తాము ఫ్రంట్ వ్యూ నుంచి వెర్టికల్గా ఎన్ని లైన్స్ అవుతున్నాయి అన్ని లైన్స్ నుంచి ప్రొజెక్షన్స్ కింద తెచ్చుకుంటాం. చూడండి, మనం ఫ్రంట్ వ్యూలో వెర్టికల్ లైన్స్ 1, 2, 3, 4, 5 ఈ 5 లైన్స్ నుంచి కూడా మనం వెర్టికల్ లైన్స్ కిందకి ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకేనండి, వెర్టికల్ లైన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటి నుంచి తెచ్చేసుకుందాము. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ 10 mm గ్యాప్ ఇచ్చి 10 mm గ్యాప్ ఇస్తాము. ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంది 60 mm కాబట్టి టాప్ బేస్ కూడా మనం 60 mm డ్రా చేసుకుంటాం. ఓకే, టాప్ నుంచి చూసినా మనకి 60 mm కనబడుతుంది. సో మనము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాము, మనకి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు కనిపించేది ఏంటంటే ఈ 60 mm కనబడుతుంది, ఈ 40 mm కూడా కనబడుతుంది. కాబట్టి 2 పారామీటర్స్ 60 ఆల్రెడీ డ్రా చేస్తాం, ఇంకా డ్రా చేయవలసింది ఏముంది 40 ఉంది కాబట్టి 40 mm మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఈ పాయింట్ నుంచి 40 mm అండ్ మరలా ఇది 60 mm, తర్వాత ఇది 40 mmతో మనం ఈ విధంగా డ్రా చేసుకుందాం. డ్రా చేసిన వెంటనే ఈ 40 mm ఏదైతే ఉందో ఈ 40 mmకి సెంటర్ లైన్ మార్క్ చేసుకుందాము. సెంటర్ లైన్ 20 mm మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందామండి. మనం టాప్ నుంచి చూసినప్పుడు మనకి ఇక్కడ ఇది ఓవరాల్గా 40లో ఇది ఎంతండి 20 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుంది 10 mm, ఇటువైపు 10 mm. 40లో 20 పోతే ఇంకా 20 ఉంటుంది కాబట్టి ఆ 20 ఈక్వల్గా ఇటువైపు 10 mm, ఇటువైపు 10 mm లా ఉందన్నమాట. సో
సో దాన్నే మనం మార్క్ చేసుకుంటాం. మనం తీసుకొచ్చేటప్పుడు ప్రొజెక్షన్ లైన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి కూడా మనం తెచ్చుకోవాలండి. అవి కూడా వెర్టికల్ లైన్సే కాబట్టి అక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్స్ తెచ్చుకుందాం. ఓకే, సో ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పైకి 10 mm, బాటమ్కి 10 mm మార్క్ చేసుకుందాం. ఎందుకు 10 పెట్టాలి? మనకి ఇక్కడ చూపించినప్పుడు 20 mm ఇచ్చారు కాబట్టి ఈ సెంటర్ లైన్ నుంచి పైకి 10 mm, బాటమ్కి 10 mm పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఈ రెక్టాంగిల్ బాక్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దామంటే పైకి 10 mm మార్క్ చేసుకుందాము, బాటమ్కి 10 mm. ఓకే, సో ఇక్కడ 40 mm తోటి లైన్ డ్రా చేసుకుందాం, 20 mm, అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ 40 mm, తర్వాత ఇక్కడ 20 mm. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి టాప్ వ్యూ అనేది, టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అండి, ఈ రెక్టాంగిల్ బాక్స్ ఒకటి కనబడుతుంది, దాని లోపల ఈ రెక్టాంగిల్ బాక్స్ ఒకటి కనబడుతుంది అనమాట. సో టాప్ వ్యూ ఇంతే, జస్ట్ ఈ విధంగా డ్రా చేసుకుంటే టాప్ వ్యూ అయిపోతుంది. మనకున్నది ఇంకా సైడ్ వ్యూ ఉందండి. మరి సైడ్ వ్యూలో మనకి ఏం కనబడుతుందని మనం అబ్జర్వ్ చేస్తే సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఈ బేస్ కనబడుతుంది, పైన ఈ బాక్స్ కనబడుతుంది, మిడిల్లోనే ఈ బాక్స్ కనబడుతుంది. ఈ మూడు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మూడింటిని మనం డ్రా చేద్దాం. మరి దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఓకే అండి, ప్రొట్రాక్టర్ తీసుకుంటాము. XY ఎక్కడైతే రిఫరెన్స్ లైన్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ తీసుకుని, సో 50కి 40కి మధ్యలో 45 degrees, ఓకే 50కి 40కి మధ్యలో 45 degrees మార్క్ చేసుకుని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, మార్క్ చేసుకున్న పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ దగ్గర తీసుకుని ఇక్కడ నుంచి ఒక లైట్గా డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము. ఇప్పుడు సైడ్ వ్యూ కోసము, సైడ్ వ్యూ ఇక్కడ డ్రా చేస్తాం కదండి, ఈ సైడ్ వ్యూ కోసము టాప్ నుంచి హారిజంటల్ లైన్స్, ఫ్రంట్ నుంచి హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఓకే, టాప్ నుంచి హారిజంటల్ లైన్స్, ఫస్ట్ వన్, తర్వాత సెకండ్ వన్, మిడిల్లోది థర్డ్ వన్, ఫోర్త్ వన్, అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్. సో ఈ పాయింట్ అన్నిటిని మనము వెర్టికల్గా పైకి కూడా ప్రొజెక్ట్ చేసుకుంటాం. డ్రాఫ్టర్ స్కేల్ అలా ఫిక్స్ చేసుకుని ఈ విధంగా వెర్టికల్గా పైకి తీసుకెళ్ళిపోతాము. ఇవన్నీ కూడా మనం సైడ్ వ్యూ కోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో మనము ప్రొజెక్షన్స్ అన్నీ కూడా టాప్ నుంచి ప్రొజెక్షన్ అన్ని తీసుకొస్తాము. మరి ఫ్రంట్ వ్యూ నుంచి కూడా తీసుకురావాలి కాబట్టి సో హారిజంటల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో చూడండి, 1 2 3 4, ఈ 4 లైన్స్ నుంచి మనము హారిజంటల్ లైన్స్ తెచ్చుకుందాం. ఫస్ట్ వన్, ఓకే సెకండ్ వన్, థర్డ్ వన్, అండ్ ఫోర్త్ వన్. సో ఈ విధంగా మనము లైన్స్ అనేది తెచ్చేసుకున్నాము. మరి మనం టాప్ వ్యూ చూసుకుంటే అన్ని లైన్స్ తీసుకెళ్ళిపోయాము, అండ్ ఫ్రంట్ వ్యూ నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్స్ అన్ని తీసుకొస్తాము. సైడ్ వ్యూ ఎలా వస్తుందో చూద్దాం. సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఈ బేసే కనిపిస్తుంది కాబట్టి ఆ బేస్ ఎంత ఉందండి, 40 mm ఉంది. సో 40 mm మనం డ్రా చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనం డ్రా చేసిన ఈ 40 mm ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాం కాబట్టి చూడండి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, టాప్ వ్యూ స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ వ్యూ స్టార్టింగ్ లైన్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ నుంచి మనము సైడ్ వ్యూ డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 40 mm అనేది వచ్చిందనమాట. ఓకే 40 mm వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ హైట్ ఎంత ఇచ్చాడండి, మనకి సైడ్ వ్యూ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 20 mm. ఆల్రెడీ ఇక్కడ మనం 20 mm మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎంత వస్తుందంటే 20 mm. తర్వాత ఇక్కడ కూడా ఎంతండి, ఇది కూడా 20 mm. ఓకే, ఇది వచ్చేటప్పటికి 40 mm. సో సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఏంటంటే సైడ్ వ్యూలో బేస్ కనబడుతుంది, బేస్ ఆల్రెడీ డ్రా చేసాము. మరి హైట్ డ్రా చేయాలి. ఈ హైట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీని సెంటరే కదండి, అంటే టాప్ వ్యూలో దీని ప్రొజెక్షన్స్ ఏవైతే తీసుకెళ్ళామో, అంటే ఇక్కడ నుంచి ఏవైతే తీసుకెళ్ళామో అదే కాబట్టి మనకి సో హైట్ ఎంత ఉంది, 40 mm. సో మనము దీని ప్రొజెక్షన్స్ ఏవైతే తీసుకెళ్ళామో ఇక్కడ నుంచి 20 mm ఉంటుంది అది. ఓకే 20 mm. హైట్ ఎంత ఉంటుందండి, 40 mm కాబట్టి 40 mmతో డార్క్ చేసుకుంటాం.
సో తర్వాత ఇది 20 mm. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదండి. మరలా మనకి పైన టాప్ వ్యూ సైడ్ వ్యూ చూసినప్పుడు ఇక్కడ ఉన్న బాక్స్ కూడా కనబడుతుంది కాబట్టి, చూడండి ఈ బాక్స్ కూడా కనబడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం డ్రా చేసుకుంటాం. ఎంత ఇది 20 20. సో ఆల్రెడీ బేస్ 20 డ్రా చేశాను, హైట్ 20 డ్రా చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా 20 డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనము డార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేమింగ్ ఇచ్చేసుకోండి. ఇది ఫ్రంట్ వ్యూ అని, ఆ తర్వాత ఇది టాప్ వ్యూ అని. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమవుతుందండి, ఆర్ఎస్వి రైట్ సైడ్ వ్యూ అవుతుంది అనమాట. ఓకే, నేమింగ్ ఇచ్చేసుకున్నాం కదా, డైమెన్షనింగ్ ఇచ్చేసుకుందాం. ఓకే, సో డైమెన్షనింగ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చుకుంటాము. ఫ్రంట్ వ్యూ బేస్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm, ఇది 20 mm, తర్వాత ఇక్కడ 20 mm. ఫ్రంట్ వ్యూ బేస్ అయిపోయిందండి. ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చేసుకున్నాము 20 mm 20 mm కింద. ఓకే, మరి టాప్ వ్యూ మనము హైట్ చూసుకుంటే టాప్ హైట్ వచ్చేటప్పటికి టాప్ వ్యూ హైట్ చూసుకుంటే ఓవరాల్గా మీరు 40 ఇచ్చుకోవచ్చు, లేదా 40 మీరు స్ప్లిట్ చేసుకుంటామంటే 20 కింద 10 10 కింద మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, స్ప్లిట్ చేసుకుని సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm, తర్వాత ఇక్కడ 10 mm. ఈ విధంగా మీరు స్ప్లిట్ చేసుకునేవచ్చు. అండ్ తర్వాత సైడ్ వ్యూ హైట్ ఇస్తాము. సైడ్ వ్యూ ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 8 mm కదండి. సో ఆ 8 mm ఎలా మార్క్ చేసుకోవాలంటే, సో 8 mm ఎలా మార్క్ చేసుకుంటారంటే, ఓకే ఈ విధంగా తీసుకొని ఓకే ఈ విధంగా తీసుకొని మనం ఇక్కడ డైమెన్షనింగ్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 20 mm, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 mm, సో ఇది వచ్చేటప్పటికి 20 mm. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుని నేమింగ్ రాసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనేది చూపిస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక, సో మీకు ఎవరికైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.